సార్ ఇవాళ మీరు వచ్చిర్రు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి దాంట్లో చాలా రోజుల నుంచి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా నీళ్లు నిధులు నియామకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఉద్యమం అంతా కూడా దాని గురించి జరిగింది అని చాలా సందర్భాలలో మీలాంటి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల మీద మేము ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసాం, అందులో భాగంగానే తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని కాళేశ్వరం కట్టాము అని మీ వాదన బీఆర్ఎస్. కానీ దీంట్లో ఏదో అవినీతి జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వానికి? ఇప్పుడు ఉద్యమం మొదలైంది మీరు అన్నట్టు, మనకు అన్యాయం జరిగింది ఆనాడు సమైక్య రాష్ట్రంలో నీళ్ళ గురించే తకరారు. మిగతా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసి తెలంగాణను బీడుగా మార్చి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఉద్యమం మొదలైంది. నీళ్లు నిధులు నియామకాల మీదనే స్టార్ట్ అయింది. ఇవాళ కాళేశ్వరం వచ్చినాక ఏ రకంగా గత 6-7 సంవత్సరాల నుంచి వ్యవసాయం పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది మనందరికీ కూడా తెలుసు. 40-50 లక్షలు సాగయ్యే భూమి 1,50,00,000 2 కోట్ల దాకా కూడా సాగైందంటే ఇది కాళేశ్వరం పుణ్యమా కాదా అనేది కూడా తెలియాలి. ఇవాళ మొన్న నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట వింటూ ఉంటాను. ఈసారి 70 లక్షల టన్నులు వడ్లు ధాన్య సేకరణ చేసింది. ఒక్క తట్టెడు మట్టు పోయాక ఏడికెళ్ళి వచ్చింది అనేది కూడా వాళ్ళు గ్రహించాలి. కేసీఆర్ గారి పుణ్యమాని, కేసీఆర్ గారి దూరదృష్టితోని ఆలోచనతోని ఆనాడు ఈ ప్రాజెక్టులన్నీ కట్టిండు కాబట్టే ఇవాళ ఈసారి వాళ్ళు అంత 70 లక్షల టన్నులు పంట వండినాయని గొప్పగా చెప్పుకునటానికి అవకాశం వచ్చింది. ఒక్క సీజన్ వాన పడకుంటే తెలుస్తుంది కాళేశ్వరం లేకుంటే ఏ రకంగా ఉంటుందని. కేసీఆర్ గారి ఆలోచన ఇప్పటికీ కూడా మళ్ళీ సమైక్య రాష్ట్రం పాలకులు, అప్పుడు ఆనాటి పాలకులు మళ్ళీ గోదావరిని విధ్వంసం చేసే కార్యక్రమం, తెలంగాణను మళ్ళీ ఎడారిగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నా వాళ్ళకు దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది. వాళ్ళకు తెలుస్తూనే లేదు. బంకచెర్ల కానీ ఇంకోటి కానీ పోలవరం కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆలోచన చేయాలి. ఒక్క సంవత్సరం వాన పడకుంటే ప్రజలు ఉరికించుకుంటూ కొడతారు వీళ్ళని. కేసీఆర్ గారి పుణ్యమానే ఈసారి కూడా వ్యవసాయం బాగా జరిగింది. గత 7-8 సంవత్సరాల నుంచి కాళేశ్వరం అయినాక కేసీఆర్ గారి ఆలోచనతో ఇప్పుడు రోజు హరీష్ రావు గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఎన్ని ఎన్ని రిజర్వాయర్లు కట్టిండ్రు, ఎన్ని చెక్ డ్యాములు కట్టిండ్రు, ఎన్ని డ్యాములు కట్టిండ్రు, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టిండ్రు. ఇవన్నిటితోనే ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి పోయి నల్గొండలో మొన్న కొబ్బరికాయ కొట్టిండు. దేడికెళ్ళి వస్తాయి అనుకుంటున్నట్టు నీళ్ళవి. కేసీఆర్ గారు చేసిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాని నుండే దానికి ప్రవాహం ఉన్నది తప్ప డైరెక్ట్గా గోదావరికి వెళ్ళైతే నీళ్లు తెస్తలేడు కదా. ఇవన్నీ ఆలోచించాలి. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఏదో దృష్టి మళ్లించే కార్యక్రమం ఏదైతే ఆలోచన ఏదైతే ఉన్నదో ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు. ఇప్పటికే చీ కొడుతూ ఉన్నారు. ఇంకా ప్రజలలోకి పోతే వాళ్ళ అసలు సంగతి తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంది రైతాంగాన్ని దగా చేసి మంచిగా బతికే తెలంగాణ బతుకులు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆగమాగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి విమిషన్లు ఏం కాదు. ఆ జడ్జికి కూడా అర్థమవుతుంది. మొన్న హరీష్ రావు గారు మాట్లాడిండ్రు, ఇలా కేసీఆర్ గారు మాట్లాడితే అసలు విషయం జడ్జికి కూడా ఎవరైతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఉన్నారో వారికి కూడా స్పష్టంగా మొత్తం విషయం అంతా కూడా అర్థమవుతుంది. వివేకానంద గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. వివేక్ గారు, ఒక దిక్కు మీరేమో నీళ్ల కోసం తెలంగాణ ఎంత గోసపడ్డది తెలంగాణ రాకముందు చూసాం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు విచారణ కూడా చేస్తున్నాము, కమిషన్ ముందుకి కూడా కేసీఆర్ గారిని రప్పించామంటున్నారు. మీరేం చెప్తారు ప్రభుత్వానికి? ఇది కేవలము రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈరోజు ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన చేయడం జరిగింది. ఇది అయిన ఖర్చే 94,000 కోట్ల రూపాయలు, అంటే 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. కేవలం ఇదంతా కూడా రాజకీయ కక్షలో భాగంగానే తప్ప మరి మరొకటి కాదు. ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుభవంలో ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభపడ్డ రైతులు అనేకం లక్షల మంది రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు న్యాయం ఏందో. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి స్వయాన ముఖ్యమంత్రి గారే మొన్న జరిగినటువంటి సభలో చెప్పినారు, నేను కేసీఆర్ గారు దించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను, దాని గురించి నేను ఏదైనా చెప్పానని చెప్పేసి వారు క్లియర్గా చెప్పినారంటే వాళ్ళన్నీ అబద్ధాలు ఆడి ప్రజలకి మభ్యపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలని నమ్మించి మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డికి ముఖ్యంగా దక్కుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని 239 పిల్లర్ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే దాన్ని రిపేరింగ్ చేయాలి చేతకాక మరి దాన్ని విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేసి
మరి విఫలమైంది, కాళేశ్వరం అంతా కూడా కూలిపోయింది, 1,00,000 కోట్లు అంతా వృధా పోయినాయి అని చెప్పేసి ఎన్నికల సమయంలో ప్రచారం చేసి ప్రజలను నమ్మబలికి ఈరోజు సంవత్సరం కావస్తోంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టుని వినియోగించుకొని నీటిని తెప్పించుకొని ఈరోజు వ్యవసాయ రంగానికి వాడుతూ ఉన్నారు, తాగునీటికి వాడుతూ ఉన్నారు, అదేవిధంగా పరిశ్రమలకు వాడుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని తెలిస్తే వాళ్ళు చేసిందని చెప్పింది తప్పని తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ విచారణని కేవలం 100 రోజులకి పరిమితమైనటువంటి పీసీ ఘోష్ కమిషన్ని మరి సంవత్సరం కాలం పాటు పొడిగిస్తూ దీంతో కాలయాపన చేస్తూ ఉన్నారు. పీసీ ఘోష్ కమిషన్ బయటకు వస్తే వారి బండారం అంతా బయటపడుతుంది. కాబట్టి దీన్ని కాలయాపన చేసి ప్రజలు మర్చిపోయే విధంగా మరి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇదే కాదు, మళ్ళీ వారు ఇచ్చినటువంటి 420 హామీలే కానివ్వండి, 6 గ్యారంటీలే కానివ్వండి, ఇవన్నీ కూడా పచ్చి మోసం అబద్ధాల పునాదులపైన ఏర్పడే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోనికి చావలేక మింగలేక వాళ్ళు పాలన చేతగాక ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి మరి సందర్భం ఇది. మరి ఈ సందర్భంగా మరి పీసీ ఘోష్ కమిషన్ మరి సంవత్సరం వరకు పొడిగించి ఈరోజు కేసీఆర్ గారిని నమ్మడం తెలంగాణ ప్రజల పక్షాన మరి ఎప్పుడు కేసీఆర్ గారి ఒక స్థాయి ఎవరు కూడా చెరిపేయలేరు. వారిని ఇమేజ్ని మరి డ్యామేజ్ చేయడానికి, వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి మామూలు ప్రయత్నం కాదు. మొదటి నుండి కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. పొద్దున్న వేస్తే కమిషన్లు వేయడం, ఎంక్వైరీలు వేయడం, అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడం, మరి అదేవిధంగా మా సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు పెట్టడం, వారు అక్రమంగా జైల్లో వేయడం, ఇదే పని పెట్టుకున్నాడు తప్ప ప్రజలకి పాలన అందించడానిపైన వారి దృష్టి కేంద్రీకరించుకోవట్లేదు. ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు కూడా ఢిల్లీలో కూర్చొని దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈరోజు శాఖలను, అంటే ఆదాయం వచ్చే శాఖలు, అవినీతికి ఆస్కారమైన శాఖలు, డబ్బులను దండుకునే శాఖలన్నీ కూడా వారి దగ్గర పెట్టుకొని, ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని, శాఖలు ఈయనకి ఇబ్బంది లేకపోతే మంత్రుల గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మంత్రులకి గొడవలు అంటే శాఖలు మంచాలని చెప్పి కొత్త మంత్రులు ఇచ్చినా కూడా ఇప్పటికి శాఖలు లేవు. వాళ్ళకి సంపూర్ణంగా 6 మంత్రులను కేటాయించలేకపోతున్నటువంటి దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మా పైన బురద చెల్లి పబ్బం గడుపునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా కూడా అపోజిషన్ పార్టీలు ఉంటే ఎట్లా వ్యవహరిస్తారో అధికారం అడ్డు పెట్టుకొని ఈ రకంగా కక్షపూరితమైనటువంటి మరి చర్యలు తీసుకుంటూ 1 కాదు 2 కాదు ఇప్పటికి 10 కమిషన్లు వేసినాడు మా ప్రభుత్వం పైన, గతంలో పనిచేసిన మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన. అదే ఇది విద్యుత్ కొనుగోలు పైన కమిషన్ వేసినాడు, ఫార్ములా కార్ రేస్ మీద కమిషన్ వేసినాడు, అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ పైన వేసినాడు, ఫార్ములా కార్ రేస్ మీద వేసినాడు, అన్ని ఆఖరికి బతుకమ్మ చీరల పైన వేసినాడు, కేసీఆర్ కిట్ల పైన కమిషన్ వేసినాడు. అన్ని కమిషన్లు వేస్తున్నాడు తప్ప ఇక్కడ దీని రిపోర్ట్ లేదు, ఇక్కడ వాస్తవాలు లేవు. కాబట్టి ఏదైనా సరే అంటే ఏ రంగా తప్పును వెతకాలా, తప్పుని వెతికి వీరిని ప్రజాక్షేత్రంలో మరి వీళ్ళు తప్పులు చేసినగా దోషులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పరిపాలన ఏ మాత్రం పట్టు లేదనకి. కాబట్టే మళ్ళీ మమ్మల్ని బురదలైతే నాకు కూడా ఇబ్బంది లేదు, నాకు గుర్తుకే బురద అంటింది కదా, వీళ్ళకు బురద అంటిస్తే సరిపోతుంది ధోరణితోని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన ధోరణి ఉన్నది. దాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. తెలంగాణకు ఆత్మ లాంటి వారు కేసీఆర్ గారు, ఈరోజు ఆత్మ బంధువు కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 13 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి తన ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ సాధించిన తెలంగాణని నంబర్ 1 నిలబెట్టినటువంటి ఘనత వారికి దక్కుతుంది. కాబట్టి వారు చెరగని ముద్ర తెలంగాణ ప్రజల్లో వేసుకున్న మనసులో ఉన్నది. కాబట్టి దాన్ని ఏ రకంగా చెడిపేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం తప్ప మొదటి నుంచి ఇంకోటి లేదు. మొదటి నుండి కూడా తెలంగాణ వ్యతిరేక రేవంత్ రెడ్డి ఈరోజు అవి స్పష్టంగా కనపడుతుంది వారి చేతుల ద్వారా. కాబట్టి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేస్తాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే వీరిని దోషులుగా నిలబెడతాం ఖాయమని చెప్పేసి సందర్భంగా నేను చేస్తా ఉన్నాను. ఒక విఫల యత్నంగా చూపించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ముందు ఆయన చేస్తున్నటువంటి దాన్ని తిప్పి కొడతాము, ఆయనకి చూపిస్తాము అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. బీఆర్కే భవన్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.